హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పోలేపల్లికి చెందిన భూమి ఉందని సర్వే నెంబర్ 376లో 434.64 ఎకరాల భూమి ఉందని ఆ భూమి గురించి సోమవారం సోమందేపల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలేపల్లిలో 376 సర్వే నెంబర్ భూమికి సంబంధించి ఇబ్రహీం పోలేపల్లి నరసింహులు మాట్లాడుతూ 1530లో శ్రీ వీర వెంకట దేవ మహాదేవరాయలు ఇనాం కింద నడింపల్లి తుంగోడులలో పాటు 9 హామ్లెట్ పల్లెలకు చెంది బాబయ్య దర్గా ఫకీర్లకు 6 షేర్లుగా పంచనామా విధించారని, ఆనాటి నుండి నేటి వరకు ఈ భూమికి సంబంధించిన రైతులు తరతరాల నుండి నేటి వరకు ఆ భూమిని సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ భూమి చరిత్ర జూలై 1, 1945 నుండి ఉందని, ఈ భూమిపై గతంలో ఓ తహసీల్దార్ ఫేక్ సర్వే నెంబర్లు సృష్టించారని, దాని మీద మేము సబ్ కలెక్టర్ కు అప్పీల్ చేశామని వివరించారు. ఆనాటి సబ్ కలెక్టర్ ఈ తహసీల్దార్ మీద విచారణ జరపడంతో ఈ భూమిలో సృష్టించిన ఫేక్ సర్వే నెంబర్ల గురించి విచారణలో తేలిందన్నారు. అప్పటి నుండి ఏ ప్రభుత్వ కార్యాలయంకు వెళ్లినా ఈ భూమి హక్కు దారులుగా మా పేర్లు వచ్చాయని వివరించారు. ఈ భూమిని క్రయ విక్రయాలు జరపవచ్చు అని, అన్ని హక్కులు పోదామని, అందువల్లే మా భూమిని మేము విక్రయించామని వారు ప్రెస్ మీట్ లో తెలిపారు. మొత్తం ఇది 5 భాగాలు అన్నమాట. వీళ్ళ భాగాలు మొత్తం జాగ్రత్త ఉంటాయి. వీళ్ళలో ఒక భాగం నేను 1985లో కొన్నాను. అప్పుడు 5 భాగాలు నేను షేర్ పర్చేజ్ చేశాను. 85లో పర్చేజ్ చేసినప్పుడు వీళ్ళు మొదటి జాకెట్దారులు పూర్వకాలకి నేను ఆ వర్షం వాళ్ళకి మొత్తం గ్రామాలకి ఆ ఊరు గ్రామంలో వాళ్ళకి ఈ నైట్ విలేజెస్లో వీళ్ళు పోలేపల్లో బాగా వస్తున్నారు. 85లో ఏం చేసిందంటే ఎంఆర్ఓ గారు 38 ఎకరాలు పట్టా ఇవ్వాలని ట్రై చేశారు. అది తెలుస్తూనే వెంటనే మేము వీళ్ళు అంతా కలిసి సివిల్ కోర్టులో ఇంజక్షన్లు వేసాము. వేసిన తర్వాత వీళ్ళకి పట్టాలు ఇచ్చారు. 35 లక్షలు ఇస్తూనే సర్వే చేయడానికి లేదని చెప్పి మేము అబ్జెక్షన్ చేస్తాం. అబ్జెక్షన్ చేస్తూనే వాళ్ళు సీఎం సెల్కి పెట్టుకున్నారు. ఇప్పుడు 86లోనే సీఎం సెల్కి పెట్టుకుంటే కలెక్టర్ గారు ఏం చేశారంటే ఇంజక్షన్ ఉంది కాబట్టి పట్టాలు ఇచ్చినప్పటికీ మేము క్వశ్చన్ ఇవ్వలేము, సర్వే చేయడానికి వీల్లేదు. ఈ కేసు వీళ్ళది జాయింట్ లిఫ్ట్ అయిన తర్వాత ఇంజక్షన్ లిఫ్ట్ అయిన తర్వాత మేము మళ్ళీ మీకు క్వశ్చన్ ఇవ్వడానికి వీలవుతుందని చెప్పి ఎండార్స్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు 87లోనే కలెక్టర్ గారు. తర్వాత శంకరనారాయణ గారు వచ్చిన తర్వాత ఏమంటే ఎంఆర్ఓ గారు 93, 94లో దాదాపు 60-70 మందికి పట్టాలు ఇచ్చారు. అది ఏమి ఊర్లో వాళ్ళు 10-15 మందికి ఇస్తే అవుట్ ఆఫ్ మండల వాళ్ళకి ఇచ్చారు మొత్తం అందరికి ఇల్లీగల్గా. ఇస్తూనే ఇప్పుడేమో మేము వీళ్ళు పార్ట్నర్స్ అందరూ కలిసి హైకోర్టుకు వెళ్ళాము. వెంటనే ఇచ్చే విధంగా ఇల్లీగల్ పట్టాలు ఇచ్చారు, ఈ విధంగా కొత్త నంబర్లు క్రియేట్ చేశారు, దీని విధంగా ఇల్లీగల్ ఇస్తానే దీని మీద ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ అడిగారు హైకోర్టు. ఇప్పుడు 94లో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే శంకరనారాయణ గారి మీద వేశాను కేసు. శంకరనారాయణ గారిని ఈ కేసులో సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి డిగ్రేడ్ చేశారు. దీంట్లో డిగ్రేడ్ చేసి 94లో వెంటనే ఈ పట్టాలన్నీ మొత్తం స్టే చేశారు జాయింట్ కలెక్టర్ గారు. స్టే ఆర్డర్స్ till the disposal of this case, this పట్టాస్ ఆర్ స్టేడ్ అన్నాడు 94లోనే. అప్పటి నుంచి భూమి మీద ఎవరు ప్రవేశించలేదు. పట్టాలు జాయిన్ చేశారు కదా, వాళ్ళకి నోటీసులు నోటీస్ అన్నీ ఇచ్చారు. తర్వాత ఏమైందంటే ఇదే నెంబర్లోనే వీళ్ళు అన్నదమ్ముల పైకి ఒక అతను 42 ఎకరాలు అమ్మాడు వేరే ఊరు. దానికి 2003లో అప్పుడే సెటిల్మెంట్ పట్టా ఒకటి గ్రాంట్ అయింది. 42 ఎకరాలు అప్పుడే గ్రాంట్ ఒకటి పట్టా ఇచ్చాడు. అప్పుడు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. ఈ సర్వే ఎవరు కూడా వాళ్ళ భూమి కొలతేసి రిపోర్ట్ సబ్మిట్ చేశాడు కలెక్టర్ గారికి 2003లో 42 ఎకరాలు. తర్వాత ఈ కేసులో వీళ్ళ కేసు మేమేసిన కేసులో 2013లో మళ్ళీ ఏం చేయాలంటే ఎంఆర్ఓ గారు రిపోర్ట్ అడిగారు జాయింట్ కలెక్టర్ గారు. అప్పుడు ఎంఆర్ఓ గారు ఏమంటే 2014లో మొత్తం డీటెయిల్ రిపోర్ట్ పంపించాడు. ఈ సెటిల్మెంట్ పట్ట ఇవ్వాలంటే ఏమంటే దీనిలో మెయిన్ క్లాస్ ఈ నోటిఫైడ్ డేట్ 1945 ఉంటుంది. 1945 నుంచి అంతకు ముందు నుంచి వీళ్ళు స్వాధీనంలో ఉన్నారు. ఇది ప్రైవేట్ ల్యాండ్ అని ఇచ్చారు ఎంఆర్ఓ గారు. ఇచ్చి వీళ్ళందరికీ ఎలిజిబిలిటీ ఉంది, వీళ్ళకి పట్టాలు ఇవ్వచ్చని ఎంఆర్ఓ రికమెండ్ చేశారు. తర్వాత 2016లో ఆర్టీఓ గారిని రిపోర్ట్ అడిగారు జాయింట్ కలెక్టర్. ఆర్టీఓ గారు 2016లో డీటెయిల్ రిపోర్ట్ పంపించారు. వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది, వీళ్ళకి పట్టాలు ఇవ్వచ్చు, వీళ్ళు ఒరిజినల్ జాగీర్ రాసింది, వీళ్ళు హిస్టరీ అంతా నన్ను కనబడుతూ ఇచ్చాడు. ఇది 2016లో రిపోర్ట్ అయిపోయింది. అయిపోతూనే దీనంతా మొత్తం విద్య అయిన తర్వాత ఆ ఎంక్వైరీ అయిన తర్వాత అలా కేసు పెండింగ్ ఉన్నది. అప్పుడు
లలితమ్మ ఎవరో ఉన్నారన్నమాట జడ్జి గారు. అప్పుడు మేమేం చేసామంటే ఎంక్వైరీ అంతా అయిపోయినప్పటికీ కేసు డిస్పోజ్ చేయలేదు కాబట్టి డిస్పోజల్ ఏదైనా అలౌడ్ ఆర్ రిజెక్టెడ్ ఏదో ఒకటి చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వమని చెప్పి హైకోర్టుకి వెళ్ళాము. హైకోర్టు 3 months ఫిక్స్ చేసిన టైం, 3 months లోపల ఆర్డర్స్ ఇవ్వండి. అప్పుడు ఆమె ట్రాన్స్ఫర్ అయిపోతానే 1 monthకి ఢిల్లీరావు గారు వచ్చారు. ఢిల్లీరావు గారు డీటెయిల్ అంతా మొత్తం రిపోర్ట్ చూసిన తర్వాత వీళ్ళు 2018 6 నెలల్లో మొత్తం రైతువారి పట్ట గ్రాంట్ చేశాడు. అంటే దీంట్లో 18 మందికి, ఈ 18 మంది ఈ ఫ్యామిలీస్. అంటే దీంట్లో నాది కూడా ఒక పేరు, నా పేరు మీద 52 ఎకరాలు ఇస్తూ మిగతా అంతా ఇల్లు. అంటే 398 ఎకరాల 24 సెంట్లు దీంట్లో ఇచ్చాడు పట్ట. అంతకుముందు 42 ఎకరాలు 20 సెంట్లు పట్ట వచ్చింది ఆల్రెడీ 2023లో. అది పోను మిగతా ఎక్స్ట్రా దీంట్లో ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఈ పట్టా ఇచ్చిన తర్వాత వీళ్ళు కొంతమంది 10-12 మంది పోయి ఇతని పేరు నా పేరు పెట్టి వీళ్ళిద్దరూ భూముల్లోకి రానివ్వడం లేదు, మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తున్నారు, మాకు పర్మిషన్ ఇప్పించండి అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు మళ్ళీ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ పట్టా మాకు డిక్లేర్ చేసిన తర్వాత సార్ ఏం చేశారంటే ఇవన్నీ ఇల్లీగల్ పట్టాలు కాబట్టి మీ రిక్వెస్ట్ ఇది రిజెక్టెడ్ అని చెప్పి మీరు ఏదైనా ఉంటే అప్పీల్ చేసుకున్నాడు. దీని తర్వాత ఏం చేశారంటే మళ్ళీ జాయింట్ కలెక్టర్ అప్పీల్ చేశారు 25 మెంబర్స్ చేస్తూనే. ఈ విధంగా ప్రైవేట్ ల్యాండ్ అనేది మా తహసీల్దార్ తెలియక పట్టాలు ఇచ్చాడు కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేశాను కాబట్టి ఈ పట్టాలు రద్దు చేస్తున్నాం అని చెప్పి 2 ఆర్డర్ జాయింట్ కలెక్టర్గా అమలు ఇచ్చారు. 6 months పట్టాలు hereby క్యాన్సల్ అన్నాడు టోటల్. అంటే 392 ఎకరాల్లో ఈ పట్టాలు క్యాన్సిల్ అయిన తర్వాత ఇది దాటికి అయిపోయింది, పట్టాలు క్యాన్సిల్ అయింది. ఈ పట్టాల మీద ఏదైనా అబ్జెక్ట్ ఉంటే 40 daysలో ఎవరైనా అప్పీల్ చేసుకోవాలన్నాడు CCL దగ్గర. ఇంతవరకు ఎవరు అప్పీల్ చేయలేదు, ఒక మెంబర్ కూడా అప్పీల్ దీని మీద లేదు. తర్వాత లాస్ట్ మంత్లో వీళ్ళు జాయింట్ కలెక్టర్ అక్కడ ఇక్కడ పోయి అర్జీలు ఇచ్చారు. ఇస్తూనే జాయింట్ కలెక్టర్ గారు రిపోర్ట్ అడిగారు. లాస్ట్ మంత్లో MRO గారు రిపోర్ట్ పంపించారు. లాస్ట్ మంత్లో జాయింట్ కలెక్టర్ గారు ఇది జాగీర్దారుల భూమి, పట్టాలు క్యాన్సర్ అయినాయి, రైతు పట్ట గ్రాంట్ అయింది. ఓన్లీ సుప్రీం సెటిల్మెంట్ ఆఫీసర్, నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీసర్ తొలగిన తర్వాత ప్రతి జిల్లాలోనూ సెటిల్మెంట్ ఆఫీసర్కి జాయింట్ కలెక్టర్, ఈ సెటిల్మెంట్ ఆఫీసర్ హోదాలు ఇస్తారు. జాయింట్ కలెక్టర్ హోదాలు కూడా పట్టారు జాయింట్ కలెక్టర్, కానీ సంతకం పెట్టడం అంటే సెటిల్మెంట్ ఆఫీసర్నే పెడతారు. దీనికి అదే పెట్టాడు జాయింట్ కలెక్టర్ కమ్ సెటిల్మెంట్ ఆఫీసర్. వేరే మామూలు కరస్పాండెన్స్లో సెటిల్మెంట్ ఆఫీసర్ రాదు. సెటిల్మెంట్ ఆఫీసర్ అంటే ఇలా భూమి సెటిల్ చేసేదానికి అతను ఇనాం డాక్టర్, ఇనాం చట్టమే వేరు, డైగ్లాట్ ఉంటుంది వేరే దాంట్లో, ఇలా డైగ్లాట్ ఉంటుంది. ఓన్లీ పూర్వకాలం ఉందా రికార్డ్స్లో వచ్చిన దాన్ని బట్టి నెల్లూరు టీం వచ్చింది అప్పుడు 1969లో వచ్చింది. వాళ్ళు రికమెండ్ చేసిన దాన్ని బట్టి పోతుంది మరి కేసు. టోటల్ ఎన్ని ఎకరాలు? టోటల్ అది 434 ఎకర్స్ 60% మొత్తం. మీరు 42 ఎకరాలు ముందే పట్టా ఇచ్చినారు. మళ్ళీ 392 24 సెంట్లకి మొన్న ఢిల్లీ రాదు. మీరు ఎవరితో ఉన్నారు? వీళ్ళతో వీళ్ళతోనే మాకు 140 ఎకరాలు కొన్నాయి. ముందే ఈ విధంగా 110 ఎకరాలు వెలికే ఉంది, 120 ఎకరాలు వెలికే ఉంది. అదంతా 160 అట్లా ఉంటుంది. నేను కొంత అమ్మేసినా కూడా నాది 50 ఉంది ఇప్పుడు ప్రజెంట్ 50 ఎకర్స్. వీళ్ళది 120 ఎకరాలు వీళ్ళదే ఉంది ప్రజెంట్. 60 ఎకరాలు వీళ్ళే అమ్మేస్తాను. వీళ్ళు పండుకున్నాను. కొన్ని ఏమంటే ఆవాసాలు అది ఎక్కడంటే ప్రచారం కొత్తవాళ్ళు రికార్డ్ పరంగా కూడా సెటిల్ అని ఇస్తే కరెక్ట్గా చూసుకుంటే ఒక క్లారిటీ ఉంటుంది. అంతా ఇప్పుడు ప్రెసిడెంట్ చెప్పడం వాస్తవం లేదు, చట్టబద్ధం లేదు. ఏదైనా చట్టబద్ధంగానే బాగుంది, ఒకరికి చిక్కుకునే లేదు. ఎట్లయితుంది జాయింట్ కలెక్టర్ అంటే దీన్ని సెటిల్మెంట్ అవసరం. హైకోర్టు పవర్ లేదు, ఎక్కడా పవర్ లేదు. కొన్ని ఇనామ్ ల్యాండ్స్ 9 villages, సోత్య విలేజ్, వీళ్ళ కేసు ఇంకా వీళ్ళు కేసులు 10 నెంబర్లు పెండింగ్ ఉన్నాయి. దానిలో ఎవరికి పట్టాలు ఇవ్వలేదు. ఇప్పుడు జాయింట్ కలెక్టర్ ఇవ్వాలంటే కేసులు పెండింగ్ 25 నుంచి పెండింగ్ ఉన్నాయి. ఇది కూడా 35 ఏళ్ళు లేదు కేసు. 85 ఇంజక్షన్ అంటే వస్తే మళ్ళీ కేసు నడుస్తున్నది.